అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. 22 మార్చి 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం కాళిదాసు విరచిత కావ్యం 4 అక్షరాలు రావాలి. శాకుంతలం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు శిక్ష దండన 2 అక్షరాలు రావాలి. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శాస్తి సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం లేదు లేకుండుట 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరం స్థి వచ్చింది కాబట్టి నాస్తి సరిపోతుందండి. తర్వాత 6 నిలువు రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడికి గురైన ఒక జపాన్ నగరం 4 అక్షరాలు రావాలి. అవి హిరోషిమా నాగసాకి, కానీ మనకి ఇక్కడ నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నాగసాకి సరిపోతుందండి. తర్వాత 2 నిలువు మోహం 3 అక్షరాలు రావాలి. తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్మకం సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం పూదేనియా 4 అక్షరాలు రావాలి. పూదేనియా అంటే తేనె. తేనెకు పర్యాయపదాలలో మకరందం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. 4 అక్షరాలు అన్నారు కాబట్టి మనకు మా కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 3 నిలువు ద్వీపం రావణ రాజ్యం 2 అక్షరాలు రావాలి. ఇక్కడ లంక అన్న పదం మనం 1 అడ్డం 7 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 4 నిలువు సంతోషం 2 అక్షరాలు రావాలి. మనకు దమ్ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మోదం అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం విష్ణువు ఎత్తిన స్త్రీ అవతారం 3 అక్షరాలు రావాలి. విష్ణువు ఎత్తిన స్త్రీ అవతారం మోహిని అవతారం. మనకి ఇక్కడ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి మోహిని సరిపోతుందండి 3 అక్షరాలు. తర్వాత 5 నిలువు న్యాయబద్ధత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిజాయితీ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం చోరుడు కాదు పరస్త్రీని మోహించేవాడు 3 అక్షరాలు రావాలి. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జారుడు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం శిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరం ఈ వచ్చేసింది కాబట్టి రాయి సరిపోతుందండి. తర్వాత 9 నిలువు ప్రథమ విభక్తి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డుమోవులు సరిపోతుంది. డు ఆల్రెడీ వచ్చేసిందండి. తర్వాత 16 అడ్డం అపశకున పక్షి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తీతువు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం పన్ను ఆబ్కారీ 2 అక్షరాలు రావాలన్నారు. సుంకం సరిపోతుందండి. మనకు కం రెండో అక్షరంగా వచ్చింది. తర్వాత 10 నిలువు ఇంచుక కొంచెం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సుం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుంత సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం లోకోక్తి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి సామెత సరిపోతుందండి. తర్వాత 13 నిలువు మెట్ట నేల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మెరక సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం కిరణంలోని వరాహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కిరా అన్న పదం మనం 6 నిలువు 13 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 20 అడ్డం ఉమ్మడి వ్యవసాయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కమతం అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. మనం ప్రతి ఆదివారం కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే నేను ఈ ఆదివారం క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదాలలో కమతం అంటే ద్వంద్వ వ్యవసాయం అని తెలుసుకున్నానండి. అలాగే మీరు ఏమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 18 నిలువు తుదా చావు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరం తమ్ము వచ్చింది కాబట్టి అంతం సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం మేడ పైభాగం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంతస్తు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు తాత్కాలిక మార్కెట్ 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు రెండో అక్షరంగా తా వచ్చింది కాబట్టి సంత సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం జగడం, ప్రశ్నోత్తర రూప సంభాషణ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంవాదం సరిపోతుందండి. తర్వాత 21 నిలువు మహమ్మదీయుల ప్రార్థనాలయం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మసీదు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం సామర్థ్య చిహ్నం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా దు వచ్చింది కాబట్టి బిరుదు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు డేగకు తన మాంసాన్ని ఇచ్చి పావురాన్ని రక్షించిన చక్రవర్తి, 2 అక్షరాలు రావాలన్నారు. శిబి చక్రవర్తి సరిపోతుందండి, ఇక్కడ శిబి అని రాస్తే చాలండి. తర్వాత 29 నిలువు జబ్బు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుగ్మత సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం ఒక నక్షత్రం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా తా వచ్చింది కాబట్టి శతభిషం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు మనుషుల్ని భయపెట్టే గ్రహం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శని సరిపోతుందండి. తర్వాత 36 నిలువు జంతువుల్ని వేటాడే జాతి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భిల్లు సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 33 నిలువు తప్పు పాపం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి దోషం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం జత ద్వయం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దోయి అన్న పదం సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 25 నిలువు కిరీట భూషణమైన ఈక, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా ఈ వచ్చింది కాబట్టి తురాయి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం ఒరిపిడి ఘర్షణ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాపిడి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం గాలివాన, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తుపాను సరిపోతుందండి. తర్వాత 26 నిలువు వీడు చిరాయువు అని లోకోక్తి, 2 అక్షరాలు రావాలన్నారు. పాపి చిరాయువు అని లోకోక్తి కాబట్టి పాపి అని పదం ఇక్కడ వస్తుందండి. అది కూడా మనం 25 అడ్డం 30 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 నిలువు అడ్డం 12లోనిదే, అడ్డం 12లో మనకు సామెత అని వచ్చిందండి. సామెతకు ఇంకొక పర్యాయ పదం వచ్చి నానుడి అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. మనకు 2, 3 అక్షరాలుగా నుడి వచ్చింది కాబట్టి. తర్వాత 22 అడ్డం కొబ్బరి చెట్టు, 4 అక్షరాలు రావాలన్నారు. నారికేళం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు తడవ సారి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తూరి సరిపోతుందండి. తర్వాత 23 నిలువు జెండా బాపుట, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కేతనం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ముక్కుతో మాట్లాడే తనం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నంగిడి అన్న పదం సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. నంగిడి అంటే ముక్కుతో మాట్లాడే తనాన్ని నంగిడి అంటారంట. తర్వాత 27 నిలువు ఆటలో అన్యాయం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తొండి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు వస్తువు అమ్మకపు లాభం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గిట్టుబాటు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం దుఃఖం అంతర్జ్వలనం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాధ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు పిల్లలాడే గాజు రెక్కల కీటకం, 3 అక్షరాలు రావాలి. తూనీగా సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం వడబోసే గాజు పనిముట్టు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గరాటు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం
ఉర్దూ కథ 3 అక్షరాలు రావాలన్నారు. కహానీ సరిపోతుందండి, మనకు నీ కూడా చివరి అక్షరంగా వచ్చింది. తర్వాత 37 నిలువు చెట్టు నుండి తీసిన మద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కళ్ళు సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం ధనుస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి విల్లు సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పూరణం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.